ఈమె ఎవరు? మీ మీ అత్తగారా? అత్తయ్య. ఏడి మీ భర్త రాలేదా? ఏడి ఆ మనిషి రావాలి కదా. ఏడి ఇది. ఆమెన్. కళ్ళు మూసుకో. ఆమెన్. ఈమె చూద్దాం దూరంగా. అందరు దూరంగా ఉండండి. కళ్ళు మూసుకోమ్మా. ఆమె లేపండి. అవండి ఆమె లేపాలి. లేపాలి. ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. Hallelujah. Oh, hallelujah. Praise the Lord. Hallelujah. 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 Oh, hallelujah. Oh, hallelujah. Oh, hallelujah. Andram, చెప్తాం. Oh, hallelujah. Oh, hallelujah. Oh, hallelujah. Oh, hallelujah. Oh, hallelujah. 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 Amen. Hallelujah. భర్త కుటుంబం అంతా అక్కడ రండి. ఆ పిల్లలతో కుటుంబం అంతా రండి. ప్రైజ్ ది లార్డ్. ఒంగోలు నాకు 10 సంవత్సరాల నుంచి కాళ్ళు నొప్పులు. 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు. అంతేనా? ఇద్దరు పిల్లలు వచ్చారా? వచ్చిండ్రు పిల్లలు. 10 సంవత్సరాల నుంచి కాళ్ళు నొప్పులు, తలనొప్పి, బాగా నీరసపడిపోవటము, అన్నం తినకుండా ఉండటము, అసలు ఇదంతా చాట్ కాడంతా నొప్పి రావటము, పట్టులో ఏదో అయినట్టు ఉంటాము. ఒకసారి ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగినాక కణితి ఉంది, కణితి తీసేయాలని చెప్పారు. చెప్పినాక ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చినాక దైవజన్ ప్రార్థన చేయించుకుని ఏం కణిత? ఎక్కడ ఉంది కణిత? ఇక్కడ కణిత తీసేసి 10 సంవత్సరాలు. అలాగే నీకేమో ఇక్కడ గడ్డ, తర్వాత దమ్ము అంటే స్ట్రెంత్ వేసిండు. ఇప్పుడు నడుములు, పీకుడు అన్ని తగ్గిపోయినాయా? జుట్టు అంత ఎన్ని సంవత్సరాలు బాధ? 10 సంవత్సరాలు. ఇలా అత్తగారమ్మా ఎట్లా ఉందమ్మా మీ కోళ్ళు? బాగుందయ్యా, దేవుడి దయ వల్ల మా కోళ్ళకు బాగుందయ్యా. ఎన్నో డబ్బులు పోసి ఎంతో లెక్క తిరిగి అలసిపోయి ఉన్నాం దేవా. అయ్యా నీ కాడికి వచ్చి నాకు పెబ్బయ్యా స్వచ్ఛపరిచావు నా తండ్రి. నేనేసి దేవుడి దయ. మీ ఇంట్లో బాగుంది అప్పుడు వాతావరణం? బాగుందయ్యా. అసలు ఈమెయితే చీకట్లో ఉంటది. ఎట్లా ఉంటదమ్మా? చీకట్లో ఉంటది. ఇల్లు ఉంటది కదా, రూమ్ లోకి వెళ్ళిపోయి ఏం చేస్తుంది? చీకట్లో కూకుంటది. నేనేందమ్మాయా చీకట్లో కూకున్నావు? కిటికీలు తీసుకోకూడదమ్మాయా, లైట్ వేసుకోకూడదమ్మాయా, నువ్వు ఎందుకమ్మా చీకట్లో కూకుంటావని నేను. ఇద్దరు పిల్లలు కానీ నరకం అన్నట్టు వాళ్ళ ఇంట్లో. నరకం. ఇక వీళ్ళిద్దరికి పడదేమో బహుశా, అది కూడా ఉంటుందిలే. తర్వాత ఇప్పుడు ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోవాలని అని ఉండేదా? ఇప్పుడు ఎట్లా ఉందమ్మా? బాగుందా? ఆమె ఏం మార్పులు వచ్చినాయమ్మా ఇక్కడికి వచ్చాక? ఒళ్ళు నొప్పి, కాళ్ళు నొప్పులు అన్ని. ఒళ్ళు నొప్పులు అంటే 1 రోజు 2 రోజులు కాదండి, మొత్తం కీళ్ళు నొప్పులతో. అసలు ఎట్లా వచ్చిందయ్యా? అసలు తీసుకొచ్చినప్పుడు నువ్వు ఐడోగా తీసుకొచ్చినప్పుడు ఎట్లా ఉంది? నొప్పులతో వచ్చింది. అదే నొప్పులే. అసలు నడవటానికి కూడా ఓపిక లేదు. దేవుడు ఒక అవకాశాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. వీళ్ళు కూడా ఎక్కడ తిరిగావు అసలు? ఆ విషయంలో ఏమన్నారు? హాస్పిటల్కి తీసుకెళ్ళి. అదే హాస్పిటల్ తిరిగి ఏమన్నారు? అంటే బారుకు వాడుకోవాలి మెడిసిన్ అన్నారు. జీవితాంతం మెడిసిన్ వాడాలి. ఆ మెడిసిన్ వేసుకున్నప్పుడు ఏమన్నా రిలీఫ్ ఉండేది ఆవిడకి? కొంచెం ఉండిద్ది. మళ్ళీ ఎంతకాలం పడుతున్నావు బాధ ఆమెతోటి? నా మ్యారేజ్ అయిన మ్యారేజ్ 10 సంవత్సరాలు. భయంకరంగా ఆమెను శోధించబడటం, ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకోవటం, నిద్రపోకపోవటం, ఇంకా రకరకాలుగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాళ్ళు చెప్పారు అప్పుడు. ఇంకా ఇప్పుడు కొంచెం తక్కువ చెప్తున్నారు. చాలా విషయాలు ఉన్నాయి. ఓకే, ఇంట్లోనా? అది అందుకు వచ్చారు. ఓకే, హల్లెలూయా, ఆమేన్. పడుకోండమ్మా. దేవుడు పూర్తిగా ఈ బిడ్డని విడిపించి
అమ్మ చేతులు ఫ్రీగా పెట్టుకో తల్లి. పూర్తిగా దేవుడు తన కార్యం ఈ బిడ్డ పట్ల జరిగించి లేగమ్మా లే. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి.